అన్నా క్యాంటీన్ నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సూచించారు. బుధవారం ఉదయం సర్పవరం జంక్షన్ సమీపంలో గల అన్నా క్యాంటీన్ను కమిషనర్ సందర్శించారు. బుధవారం ఉదయం సర్పవరం జంక్షన్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అల్పాహారం తీసుకుంటున్న ప్రజలతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడారు. క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా, ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమాధానాలతో కమిషనర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. నిర్వాహకులతో మాట్లాడుతూ క్యాంటీన్ పరిసరాల్లో ఎటువంటి అపరిశుభ్రత కనిపించకూడదని, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుందని తెలిపారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఏఈ రత్నమాల తదితరులు పాల్గొన్నారు. ఈ బజార్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ ని మనం చూడటం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది మీరే స్వయంగా చూశారు. అన్నా క్యాంటీన్ లో ఉన్న పర్సన్స్ దే ఆర్ హ్యావింగ్ ఫుడ్, వాళ్ళు దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ సైడ్స్. అంటే మన టౌన్ కు సంబంధించిన కాకుండా ఇప్పుడే మనం చూసాము. ఆ బాబు తాళరేవు మండలం నుంచి వచ్చారు. మెడికోర్ హాస్పిటల్కి వస్తే అంత దూరం నుంచి సుమారుగా ఒక 3 కిలోమీటర్ల నుంచి బండి మీద 25 కిలోమీటర్ల నుంచి బండి మీద వచ్చి హాస్పిటల్కి వచ్చి ఇక్కడ క్యాంటీన్ కి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది, శానిటేషన్ ఉంటుంది, హైజీనిక్ ఫుడ్ అందిస్తున్నాము. అదేవిధంగా వారికి తగిన గౌరవంగా మాట్లాడి వారికి వివరంగా మనం చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా లేదు, శానిటేషన్ అంతా బాగుంది. కాబట్టి దేర్ ఎక్స్ప్రెస్డ్ దేర్ హ్యాపీనెస్. ప్లీజ్ టెల్ మీ, మాట్లాడండి.